గాంధీ భవన్ దగ్గర కూడా ఉద్రిక్తత ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. బీజేపీ నేతల ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు. ప్రస్తుతం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కోర్టు తీర్పు ఇచ్చింది. ఇది చెల్లని కేసు, రాజకీయ కక్ష పెట్టిన కేసు అని తక్షణమే మోడీ, అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గాంధీ కుటుంబాన్ని 10 ఏళ్లుగా నానా ఇబ్బందులు పెట్టినటువంటి మోడీ దేశ ప్రజలకు క్షమాపణ అడగాలి. గాంధీ కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఎదుర్కోలేక పిరికి బంధాల్లాగా కేసులతో భయపెట్టాలని చూస్తా ఉన్నారు. ఇలా సత్యం, నిజాయితీ బయటకు వచ్చింది. కోర్టు మొటికాయలు పెట్టింది కాబట్టి మోడీ, అమిత్ షా క్షమాపణ చెప్పాలి. ప్రయత్నం చేస్తున్నారు కదా, మహాత్మా గాంధీని, నెహ్రూని మరిపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చరిత్రను తిరగరాసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మేము వ్యతిరేకిస్తాం. ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను, ముఖ్యంగా గాంధీ ప్రభుత్వ ఆనవాళ్లను కనుమరుగు చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇక ఇండిపెండెంట్ గా ఉండాల్సినటువంటి దర్యాప్తు సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారినాయని మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. దేశ ప్రజలకు మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పేదాకా, దాంతోపాటు వాళ్ళ ఆటోక్రటిక్ విధానాలను మార్చుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు.